మనం ఎప్పుడోకప్పుడు ఈ సమస్యను ఫేస్ చేసి ఉంటాం. నేను కూడా ఫేస్ చేశా. అదేంటంటే మనం జాబ్ చేస్తున్న సమయంలో మనకి చాలా మెయిల్స్ కానీ లెటర్స్ కానీ వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ టైప్ చేసి కరెక్ట్ చేయాల్సి వస్తే వాటిని టైప్ చేసి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పే ఈ ట్రిక్ మీరు ట్రై చేస్తే మీరు చాలా టైం సేవ్ చేయొచ్చు. గూగుల్లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న ఆ లింకుని క్లిక్ చేయండి. చేయగానే మీకు అక్కడ మెర్జ్ పీడిఎఫ్, స్ప్లిట్ పీడిఎఫ్, కంప్రెస్ పీడిఎఫ్, అలాగే వర్డ్ టు పీడిఎఫ్ అని ఉంది కదా. సో వాడి నుంచి పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అలా చాలా అయితే ఉన్నాయి. అన్లాక్ పీడిఎఫ్, ప్రొటెక్ట్ పీడిఎఫ్, ప్రొటెక్ట్ పీడిఎఫ్, ఇట్లా చాలా రకమైన పీడిఎఫ్లు లేకుంటే మీరు వర్డ్ నుంచి పీడిఎఫ్ కానీ లేకపోతే పీడిఎఫ్ నుంచి వర్డ్ కానీ మార్చుకోవచ్చు. అలాగే మీరు మెర్జ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, కంప్రెస్ కూడా చేయొచ్చు. మీకు ఫోటోని కానీ కంప్రెస్ కూడా చేయొచ్చు. సెలెక్ట్ ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కంప్యూటర్లో చేస్తాను, మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. సెలెక్ట్ వర్డ్ ఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఒక ఫైల్ని అయితే పీడిఎఫ్ ఫైల్ని వర్డ్ టు పీడిఎఫ్ అనే ఫైల్ని ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా చేయాలో. సో దానిపై క్లిక్ చేయండి. కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా. సెలెక్ట్ వర్డ్ ఫైల్స్లో మీకు ఫైల్ ఏదైతే ఉందో, వర్డ్ ఫైల్ని ఏదైతే ఉందో ఆ వర్డ్ ఫైల్ దానిపై క్లిక్ చేసి దాంట్లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ వర్డ్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేయండి. అక్కడ కన్వర్ట్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో కన్వర్టింగ్ వీడియో టు పీడిఎఫ్ అని వస్తుంది కదా, కన్వర్టింగ్ వర్డ్ టు పీడిఎఫ్ అని వస్తుంది కదా. సో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది క్లిక్ చేయండి. డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేయండి. మీకు కింద చూడండి కనిపిస్తుంది కదా, ఓపెనింగ్ ఫామ్ టు, చూసారా, వర్డ్ టు పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలో ఇలా అన్ని రకాలుగా మీరు వర్డ్ కానీ మీ యొక్క మెయిల్స్ కానీ లెటర్స్ కానీ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే 100% ఫ్రీ అండి. ఆల్ 100% ఫ్రీ అని కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. వితౌట్ లాగిన్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.